హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్ అండ్ దట్టు కూడా బడ్జెట్ రేంజ్లో కావాలని చాలా మంది అడుగుతున్నారండి. సో బడ్జెట్ రేంజ్ ఆఫ్ శారీస్ అయితే మేము చూపించేస్తాము. సో దీనిలోనే మీకు డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తానండి. కొన్ని వచ్చేసి మనకి లిల్లీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చి మంగళగిరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది, హ్యాండ్ పెయింట్ శారీస్ అండి. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ పట్టు శారీస్ ఉన్నాయి, ఇంకా చాలా శారీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మీకు బడ్జెట్ రేంజ్లో ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మంచి డిజైనర్ ప్యాటర్న్ లుక్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి, టిల్ ద ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు ఏ శారీ అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీరు ఏ శారీ బుక్ చేసుకున్నా కూడా మేము డ్యామేజెస్ అనేవి చెక్ చేసే పంపిస్తాం. బట్ ఇన్ కేస్ ఓవర్ లుక్ అయ్యి మీకు ఎన్ని డ్యామేజ్ శారీ వచ్చినా కూడా మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి 100 రూపీస్. ఏపీ తెలంగాణ అయితే డిటీడీసీ ద్వారా షిప్ చేస్తాము, వేరే అదర్ స్టేట్స్ అయితే ఇండియన్ పోస్ట్ ద్వారా షిప్ చేస్తామండి. మీరు ఎన్ని శారీస్ పర్చేస్ చేసినా కూడా మేము 100 రూపీసే ఛార్జ్ చేస్తాం. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ శారీస్ వచ్చేసి మనకి లిల్లీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. సో దీనిలో ఓన్లీ 2 కలర్ కాంబినేషన్సే ఉన్నాయి. ప్రీవియస్గా కూడా మనం చూపించాము. ఇలా హాఫ్ వైట్ కాంబినేషన్ ఒకటి, బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. దాని మీద మనకి చిన్నగా స్టోన్ వర్క్ అయితే చేశారు. సో జస్ట్ ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి క్రోషియా లేస్ తోటి ఫినిష్ అయిందనమాట. సో మొత్తం ఈ పైన పోర్షన్ వచ్చేసరికి దగ్గరగా వీవింగ్ ఫ్లవర్ బూటీస్ అయితే హైలైట్ అయింది. అండ్ కింద వచ్చేసరికి మనకి హాఫ్ అండ్ హాఫ్ కింద వస్తుంది అనమాట. సో పైన పోర్షన్ ప్లెయిన్, కింద వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ టైప్లో వచ్చింది. సో చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత హెవీ వర్క్ వచ్చినా కూడా చక్కగా మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మంచి రివ్యూస్ ఇచ్చారు, యాక్చువల్గా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలాగా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ కాబట్టి మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా చూడండి, మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్. ఇది కూడా మనకి లిల్లీ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇలా చిన్ని ఫ్లవర్స్ మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారు. స్టోన్ వర్క్ అయితే వచ్చింది. సో మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి జెడ్ బ్లాక్, డార్క్ బ్లాక్ షేడ్లో అయితే ఉందండి. సో దాని మీద కూడా మనకి ఇలాగా బుటీస్, థ్రెడ్ వీవింగ్ బుటీస్ అయితే వచ్చాయి. సో ఇదంతా కూడా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు. చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ అయింది. మీకు పోగులు రావటం కానీ అలాగే ఏమి ఉండదు, చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ అయింది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా స్టోన్ వర్క్ అయితే చేశారండి. సో పైన వచ్చేసి ఇలా హెవీగా వస్తుంది వర్క్, కింద సైడ్ వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. బాగుంది యాక్చువల్గా శారీ, మంచి లైట్ వెయిట్ ఉంది. యూజువల్గా మనకి ఏమన్నా ఆఫీస్లో కానీ చిన్న పార్టీస్ ఉన్నా కూడా చక్కగా డ్రేప్ చేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. వాషబుల్ ఫ్యాబ్రిక్ మెయిన్ థింగ్, అది కూడా కావాలి కాబట్టి వాషబుల్ ఫ్యాబ్రిక్ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ కాబట్టి రన్నింగ్ పళ్ళు వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి, మంచి డార్క్ పింక్ షేడ్. దాని మీద చిన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. స్టోన్ వర్క్ చేశారు దీనికి కూడా. మొత్తం బ్లౌజ్కి శారీకి చక్కగా మొత్తం వర్క్ వచ్చింది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో ఈ శారీ వచ్చేసి మనకి మంగళగిరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. సిల్క్ అండ్ కాటన్ మిక్స్డ్లో వస్తుంది. మంచి రెడ్ షేడ్ బాగుంది యాక్చువల్గా. రెడ్ కూడా మరీ డార్క్ రెడ్ షేడ్ కాదు, అలాగని మరీ లైట్ రెడ్ షేడ్ కాదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది రెడ్. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి మీకు లావెండర్ కలర్ షేడ్తో ఫినిష్ అయిందండి. అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ అయితే వచ్చాయి. శారీ మొత్తం కట్ చెంగు వరకు కూడా ఇలాగే ఉంటుంది. చాలా మంచి కలర్ కాంబినేషన్స్. మీరు డ్రేప్ చేసినా కూడా మంచి డిజైనర్ ప్యాటర్న్ లుక్ వస్తుంది. ఎందుకంటే మనకు బ్లౌజ్ కూడా మంచి హైలైట్ ఇచ్చారు, బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా.
పళ్ళు చూసారా మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ వచ్చింది. మొత్తం పళ్ళు మొత్తం కూడా ఇలా హ్యాండ్ పెయింట్ అయితే వచ్చిందండి. చక్కగా మంచి మంచి కలర్స్ అయితే యూజ్ చేశారు. మేబీ యాక్చువల్గా కొంతమంది అనుకోవచ్చు హ్యాండ్ పెయింట్ పోతుందేమో అని, బట్ ఏమీ పోదండి. చాలా మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీలోనే మొత్తం కూడా వర్క్ అంతా ఫినిష్ అయింది. సో పోవడం కానీ అలాగే ఏమి ఉండదు, చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్, సేమ్ ఫ్యాబ్రికే, స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. సో పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైనర్ ప్యాటర్న్లో మనకు వస్తుంది అనమాట. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది బ్లౌజ్. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి డార్క్ మెజెంటా టోన్ ఆఫ్ పింక్ కలర్ కాంబినేషన్కి ఇలా మంచి డార్క్ బ్రౌన్ షేడ్తో ఫినిష్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ అయితే వచ్చాయి. కొంచెం మనకి టిష్యూ మిక్స్డ్లా ఉందండి శారీ మొత్తం కూడా. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ అయితే వచ్చాయి. బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ తోటి హైలైట్ అయింది. ఇంక ఇంతకు మించి ఏం కావాలండి, మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మనకి డిజైనర్ ప్యాటర్న్ లుక్లో వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. పళ్ళు చూసారా మనకి ఇలా కలంకారీ ప్యాటర్న్లో మల్టీ కలర్తో అయితే పళ్ళు వచ్చింది. దట్టు కూడా హ్యాండ్ పెయింట్ చేశారు పళ్ళు. అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ వచ్చింది. చూపిస్తాను ఒకసారి, ఇలా పెట్టి చూపిస్తే మీకు అర్థం. సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, అదే ఫ్యాబ్రిక్కే మనకి బ్లౌజ్ ఇలాగా కలంకారీ ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చింది చూడండి బ్లౌజ్. సో మీకు బ్లౌజ్ ఇలా పెడితే అర్థమవుతుందని చెప్పి తీమన్నా. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో ఈ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో అయితే ఉందండి. చాలా బాగుంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ జెరీ చెక్స్ అయితే వచ్చాయండి. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసరికి ఇలా మల్టీ కలర్లో కలంకారీ ప్యాటర్న్లో హ్యాండ్ పెయింట్ పళ్ళు అయితే వచ్చింది. సో దిస్ ఈస్ ద పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ పెయింట్ బ్లౌజ్. దిస్ ఈస్ ద బ్లౌజ్. మనకి మల్టీ కలర్లో ఉందండి. చక్కగా డిఫరెంట్ కలర్స్ యూస్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది. మరీ స్టిఫ్ కాదు, అలాగని మరీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కూడా కాదు. బోత్ సిల్క్ అండ్ కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అండి. సో పర్చేస్ చేసుకునేటప్పుడు చేసుకునే వాళ్ళు అడుగుతున్నారు. సో అందుకనే చెప్తున్నా, బోత్ సిల్క్ అండ్ కాటన్ మిక్స్డ్లో ఉంటుంది. మరీ స్టిఫ్ కాదండి, అలాగని మరీ ఫాల్ అయిపోయేలాగా కూడా ఉండదు. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి మెజెంటా టోన్ ఆఫ్ పింక్ విత్ బార్డర్స్ వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ అండి. ప్రీవియస్గా మీకు డార్క్ బ్రౌన్ షేడ్ చూపించాను. ఇదేంటంటే మనకి మెరూన్లోనే మంచి డార్క్ మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. సో మీకు శారీ ఇలా చూపిస్తాను ఒకసారి, ఐడియా వస్తుంది చూడండి. మీకు హైట్ వైజ్గా కానీ లెంత్ వైజ్గా కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి. సో ఇలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే. మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ చిన్న పార్టీస్కి కూడా చక్కగా వేసుకున్నా కూడా మంచి డిజైనర్ ప్యాటర్న్ లుక్ అయితే వస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా కలంకారీ ప్యాటర్న్లో హ్యాండ్ పెయింట్ అయితే చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. డార్క్ మెరూన్ షేడ్లో ఉందండి. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో నెక్స్ట్ వచ్చేసి పష్మినా శారీస్ అయితే చూసేద్దామండి. సో ఇవైతే మనకి లైట్ వెయిట్లో ఉంటుంది, చక్కగా బడ్జెట్ రేంజ్లో ఉంటాయి. ఇవి కూడా మనకి బడ్జెట్ రేంజ్లో ఉంటుంది. హోమ్ వాష్ చేసుకోవచ్చు. అండ్ విత్ జెరీ బార్డర్స్ రావడం వల్ల చిన్న పార్టీస్కి అకేషన్స్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. దీనిలో మంచి కలర్ కాంబినేషన్స్, డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా క్రీపర్ లాగా వచ్చింది డిజిటల్ ప్రింటింగ్. అండ్ దట్టు కూడా ఫ్యాబ్రిక్లో కూడా సెల్ఫ్ వీవింగ్ అయితే ఉందండి. సో మీరు జస్ట్ ఒకసారి దగ్గర చేసుకొని చూడండి, మీకు ఐడియా వస్తుంది. అండ్ బార్డర్స్ ఈ సైడ్ వచ్చి 3 to 4 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. దాన్ని హైలైట్ చేస్తే ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది.
అండ్ ఈ శారీస్ హైట్ వైజ్గా కానీ లెంత్ వైజ్గా కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. సో మీకు మీరు ఎంత హెల్తీగా ఉన్నా ఎంత హైట్ ఉన్నా కూడా చక్కగా సరిపోతాయి. మీకు ఇంకేమైనా కన్సర్న్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఈ సైడ్ బార్డర్ సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్స్ అయితే వచ్చాయి, 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్. జస్ట్ డిజిటల్ ప్రింటింగ్ తోటి హైలైట్ అయింది. బాగుంది, బ్లూ కూడా చాలా బ్యూటిఫుల్ బ్లూ అండి. మనకేం నేవీ బ్లూ కాదు, అలాగని మరీ లైట్ బ్లూ కాదు అనమాట, మనకి మిడిల్ టోన్లో ఉంటుంది బ్లూ, చాలా బాగుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసి చిన్ని బుటీ బ్లౌజ్ వచ్చింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్లో కూడా సెల్ఫ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 995. సో ఈ శారీ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో ఉందండి. బోత్ సైడ్స్ కూడా మనకి ప్రాపర్ గోల్డ్ జరీ వీవింగ్తో హైలైట్ అయింది. 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అయింది. ఆల్ ఓవర్ ద శారీ కూడా సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అయితే ఉంది. అండ్ మిడిల్లో వచ్చేసరికి ఇలా డిజిటల్ ప్రింటింగ్తో హైలైట్ అయింది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా చిన్న బార్డర్స్ తోటి చిన్న సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ బార్డర్ తోటి హైలైట్ అయింది అనమాట. అండ్ ఇలా చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. మీకు శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 995 అంటే అసలు ఉఫ్ అండి, యాక్చువల్గా చాలా రీజనబుల్ ప్రైస్. యాజ్ వెల్ యాజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వాషబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, మనకి డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి చిన్న ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో హైలైట్ అయింది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 995. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎల్లోతో ఫినిష్ అయిందండి. కొంచెం మనకి సంపంగి ఎల్లో అంటారు చూడండి, సంపంగిలోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట. బాగుంది యాక్చువల్గా, కలర్ కూడా ఒక నార్మల్ ప్రాపర్ ఎల్లో కాదు, కొంచెం డిఫరెంట్గానే ఉంది ఎల్లో అయితే. అలాగని మస్టర్డ్ కూడా కాదండి. సో దీని మీద వచ్చేసి డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. బార్డర్స్ అటు ఇటు కూడా 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వచ్చిందండి. అండ్ అటు ఇటు హైలైట్ చేస్తూ ఇలా డిజిటల్ ప్రింటింగ్ బార్డర్తో అయితే హైలైట్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ అయితే వచ్చింది. సో మీకు ఇలా కూడా ఒకసారి శారీ చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది శారీ అయితే. చాలా లైట్ వెయిట్ ఉందండి. సో ఇలా ఉంటుంది. అండ్ ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 995. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి రెడ్ షేడ్ అండి, ప్రాపర్ రెడ్ షేడ్లో ఉంది. అండ్ బార్డర్స్ వచ్చేసి ప్రాపర్ గోల్డ్ జరీ వీవింగ్ తోటి హైలైట్ అయింది. అటు ఇటు బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ ఇలా డిజిటల్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. సో శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది చూడండి, ఎలా వస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, ఇలా డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి చిన్న ఫ్లవర్ ప్రింట్లా వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 995. సో బడ్జెట్ రేంజ్లోనే మనకి కొంచెం మంచి పార్టీవేర్ లుక్ కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ చూస్ చేసుకోవచ్చండి. సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ ప్రైస్ చూసి మేబీ ఇది నుంచో వచ్చేమో, స్టిఫ్గా ఉంటుందేమో శారీ, జెరీ అనేది గుచ్చుకుంటుందేమో అని అనుకోవచ్చు. బట్ అలాగేమీ లేదు, చాలా మంచి క్వాలిటీలో ఉంది. యాక్చువల్గా ఇదే రేంజ్ ఆఫ్ శారీస్, నేను స్టోర్ విషయం చెప్పట్లేదు, ఇన్స్టాగ్రామ్లోనే నేను దగ్గరగా 2000-250 ఆ రేంజ్లో సేల్ చేయడం చూశానండి. బట్ మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ ఈ కలర్ షేడ్స్ కూడా మంచి కలర్ షేడ్స్. కొంచెం మనకి ఏంటంటే జెరీ వీవింగ్ వల్ల టిష్యూ టైప్స్లో కనిపిస్తుంది అనమాట. సో సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీనాకారి వీవింగ్తో హైలైట్ అయింది. చాలా దగ్గరగా వచ్చింది వీవింగ్ కూడా, క్రీపర్ డిజైన్ కూడా చాలా దగ్గరగా వచ్చింది. అటు ఇటు బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అయింది. సో ఇలా ఉంటుంది. జస్ట్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, మేబీ ప్రింట్ అనుకోవచ్చు ప్రైస్ చూసి, అందుకు చెప్తున్నా. సో బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి, చక్కగా నీట్గా ఓవర్లాక్ అయిపోయి వచ్చింది అనమాట. మీ బ్యాంగిల్స్ పట్టేసి పీక్కోవడం కానీ అలాగే ఏముండదు. అండ్ దట్టు కూడా సాఫ్ట్ జెరీ, చాలా సాఫ్ట్గా ఉంది జెరీ అయితే. సో మొత్తం ఓవరాల్ ద శారీ కూడా మీకు ఇలా ఉంటుంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది.
సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ హైట్ వైజ్గా కానీ లెంత్ వైజ్గా కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా జరీ వీవింగ్ పళ్ళు, బ్యాక్ సైడ్ కూడా చూడండి అలా కలిసిపోయింది అంతే. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకెడ్ వీవింగ్ బ్లౌజ్. ఎంత మెత్తగా ఉందో చూసారా బ్లౌజ్, స్టిఫ్గా కూడా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. సో బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, బ్రొకెడ్ వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి జరీ బోర్డర్. ఇంకా యాస్టీస్ బ్లౌజ్ చక్కగా స్టిచ్ చేసుకొని వేసుకున్నా కూడా మీకు చక్కగా మంచి ప్రీమియం లుక్ వస్తుంది. సో ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1650. సో ఈ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ షేడ్లో అయితే ఉందండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా మీనాకారి వీవింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. దగ్గరగా వచ్చింది డిజైన్ కూడా. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్స్తో అయితే రన్ అయింది. సో మీకు మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుద్దండి. చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ కూడా లైట్ వెయిట్లో ఉంది శారీ. ఏం మీకు హెవీ వెయిట్ ఏం కాదు. పట్టు అన్నాం కదా, 1650 అన్నాం కదా, మేబీ నుంచోవచ్చేమో, ప్లీట్స్ పెట్టినప్పుడు మనకి ఇలా ఎత్తుగా ఉంటుందేమో అని అనుకోవద్దు. చాలా లైట్ వెయిట్ ఉంది. మీరు ఎలా డ్రేప్ చేస్తే అలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. జెరీ వీవింగ్ పళ్ళు, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి బ్రొకెడ్ వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. సో ఇలా ఉంటుంది శారీ అయితే. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే అలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1650. సో మంచి సీ బ్లూ అండి, డార్క్ సీ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. సో మంచి రేర్ కలర్ కాంబినేషన్. యూజువల్గా మనకి ఈ టైప్ ఆఫ్ శారీస్లో ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ కలర్ కాంబినేషన్. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా మీనాకారి స్టైల్లో జెరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా శారీ లుక్ మొత్తం కూడా మీకు ఇలాగే ఉంటుంది. అండ్ కలర్ ఒకసారి చూసుకోండి, ఇలా పెడతాను. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట. రేర్ కలర్ అనమాట. కలర్ కూడా చాలా మంచి రేర్ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకెడ్ వీవింగ్ బ్లౌజ్ వచ్చిందండి. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. మీకు ఆల్రెడీ ఇందాక నేను ఇలా పెట్టి చూపించాను కదా, అంత సాఫ్ట్గా ఉంది, అందుకే సాఫ్ట్ పట్టు అన్నాం యాక్చువల్గా. సో ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1650. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ప్రాపర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా క్రీపర్ డిజైన్ మీనాకారి వివింగ్తో హైలైట్ అయింది. కలర్ అయితే చాలా బాగుందండి. మంచి రేర్ కలర్ కాంబినేషనే ఇది కూడా. ఆరెంజ్లో కూడా కొంచెం డార్కర్ టోన్లో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కూడా, లైట్ ఆరెంజ్ కాదు. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ తోటి హైలైట్ అయింది. కొంచెం రస్ట్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ టైప్ ఆఫ్ షేడ్లో ఉందన్నమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ బట్ నాట్ రస్టిక్ ఆరెంజ్ అండి, లైట్గా రస్ట్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు, జెరీ వీవింగ్ పళ్ళు, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి బ్రొకెడ్ వీవింగ్ బ్లౌజ్ వచ్చిందండి. సో ఇలా ఉంటుంది బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్ అనమాట. సో ఈ బ్లౌజెస్ మనం స్టిచ్ చేయించుకున్న వేరే అదర్ శారీస్ కూడా చక్కగా సెట్ అయిపోతాయి. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1650. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదా. అన్నీ కూడా మీకు బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి. మంచి శారీస్ అండి, మంచి డిజైనర్ లుక్లో ఉండే శారీస్. సో మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.